వెళ్ళండి నాన్న. మామయ్య, మామయ్య ఆగండి. మామయ్య, నీరజ, బామ్మ, నిత్య ఆగు. అత్తయ్య గారికి ఎక్కడో బాగా కాలుతున్నట్టుంది. అసలు నాకు నిప్పుల సుడిగుండంలో మునిగి తేలుతున్నట్టుంది. సలసల కాలుతున్న గాయం మీద చొరకలు వెయ్యొద్దని మీ ఆయనకు చెప్పు కాంచనా. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. అమ్మా, మా ఆయన గురించి పక్కన పెట్టు. ముందు నీ కోపానికి కారణమేంటో చెప్పు. ఏంటే, జరిగిందేమైనా చిన్న విషయమా? నా కడుపున పుట్టినవాడు నా మీదే చెయ్యెత్తాడు. వాడి కోపం కాస్త హద్దు దాటుంటే నా చెంప పగలగొట్టుండేవాడు. ఏ తల్లికైనా అది ఎంత అవమానం. అమ్మా, అవమానం ఎదురైతే ఎదురైంది, అనుకున్నదైతే అయింది కదా. రవ్వలొడ్డు తిన్నారన్న సంతోషం కన్నా అందులో తగిలిన రాయి వల్ల పన్ను విరిగింది అనే బాధే ఎక్కువగా ఉన్నట్టుంది అత్తయ్య గారికి. అమ్మా, నీ కోపానికి కారణం ఉంది, అది నాకు అర్థం అవుతుంది. ఆ విషయానికి వస్తే నా చెంప కూడా పగిలింది కదమ్మా. ఏంటే, నీ చెంప పగలడం నా చెంప పగలడం రెండు ఒకటేనా? ఎవరి చెంప బాగా పగిలిందో ఇంట్లో ఓటింగ్ ఏమైనా పెడదామా ఏంటి? కాంచనా, మీ ఆయన నోరు ముయ్యకపోతే ముందు మీ ఆయన చెంప పగలగొడతాను చెప్తున్నా. బావా, అసలే ఇక్కడ హాట్ టాపిక్ నడుస్తుంది. వేడి వేడి నీళ్ళల్లో చేయి పెడితే ఏమవుద్ది? తోలు ఊడుద్ది. అనవసరంగా అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. జరిగింది తలుచుకుంటుంటేనే నాకు తల తీసేసినట్టుంది. అమ్మా, మనకి జరిగిన మేలు గురించే ఆలోచించాలి కానీ కీడు గురించి కాదు. అంతగా మనకు జరిగిన మేలేంటి? మేలు జరిగింది కదమ్మా. ఆ భద్రయ్య కుటుంబాన్ని ఇంట్లో నుంచి పంపించేయడమే కదా మన ధ్యేయం. అది నెరవేరిందంటే సంతోషపడకుండా సంతాప సభ పెడతావేంటి? అవునమ్మా, ఆ భద్రయ్య వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే నాకు కూడా ఒంటి నిండా తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపించేది. వాళ్ళు గేటు దాటి వెళ్తే కాని నా గుండెకి మనశ్శాంతి అనిపించలేదు. ఇప్పుడు చూడు ఎంత హాయిగా గుండె కొట్టుకుంటుందో. నీలవేని కొట్టిన లెంపకాయ కన్నా హాయిగా ఉంది నిమిషా నీకు. బావా, మేము కాస్త సంతోషంగా ఉంటే నీ కళ్ళు చూడలేవా? మేమేదో సంతోషాన్ని పంచుకుంటూ ఉంటే నువ్వేంటి ఆ నీలవేని కొట్టిన లెంపకాయ గురించి గుర్తు చేస్తున్నావు? అమ్మా, కాస్తో కూస్తో గొడవ జరిగినా కూడా ఆ భద్రయ్య కుటుంబాన్ని గెంటేయగలిగాం. అదే కదా మనం సంతోషపడే విషయం. దీనికోసమే కదా నేను ఇంత కష్టపడింది. దీనికోసమే కదా నేను ఆ చీరకి కెమికల్ రాసి పెట్టింది. నీ పిచ్చి ప్లాన్ ఏమో కానీ అది నా ప్రాణాల మీదకొచ్చింది కదే. మీరు చేసిన పని అది నాకు ముందే చెప్పాలి కదా. అది ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదమ్మా. గొప్ప పనే చేసావులే. కాస్త అటు ఇటు అయ్యుంటే ఆ భద్రయ్య కుటుంబాన్ని ఇంటికి పంపించడమేమో కానీ నా శవాన్ని మాత్రం కాటికి పంపించేవాళ్ళు. ఈసారి ఇలాంటి ప్లాన్లు ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పి తగలడండి, అర్థమైందా?
పాపం అత్తగారి బయటికి నిప్పంటుకున్నప్పుడు బ్రతికుండగానే నరక ద్వారాలు చూసొచ్చుంటారు కదా అత్తయ్య గారు. ఏ నరక ద్వారాలే చూడాలా, స్వర్గ ద్వారాలు చూడకూడదా? కాంచనా, మీ ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, లేకపోతే నేనే ఒకటి పీకేలా ఉన్నాను. అబ్బా, ఏమండి, పదండి వెళ్దాం. లేవండి. ఏంట్రా ఏదో చెప్పాలన్నావు, చెప్పకుండా ఆలోచిస్తున్నావు? ఒక మనిషి మీద ద్వేషం పుట్టాలన్నా, ఒక మనిషిని దోషిగా నిలబెట్టాలన్నా ఏదో ఒక కారణం ఉండాలి. కానీ కారణం లేకుండా కసురుకుంటూ ఉంటారేంట్రా నీలవేణి మీద మా వాళ్ళు? ఇప్పుడేమైందిరా? ఇంట్లో పెద్ద గొడవ. చీర కానుగ్గా ఇచ్చిన వంకతో మా అమ్మని స్వర్గలోకానికి పంపించేద్దాం అనుకున్నావా? మా నాన్ననే హంతకుడు అంటావా? నా ముందే తల పొగరుగా మాట్లాడతావా నిన్ను? మా అమ్మ నీలవేణిని చూస్తే చాలు నిప్పుల వర్షంలో తడుస్తున్నట్టు, ఇంకా తన కుటుంబాన్ని చూస్తే మండిపోతుంది, లోపల కుతుకుతలాడుతుంది. తారక్, ఈ విషయం గురించి మనకు ముందే తెలుసు కదా. ఏదో రోజు కాదంబర ఆంటీ కూడా దారిలోకి వస్తుందిలే. లేదురా, మా అమ్మకి ఆ దేవుడు మనుషుల్ని అసహ్యించుకునే హార్మోన్లు ఇచ్చినట్టున్నాడు, కానీ మనుషుల్ని అభిమానించే హార్మోన్లు పెట్టినట్టే లేడురా. అందుకే అందర్నీ ద్వేషిస్తూనే ఉంటుంది, అనవసరమైన సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. కొంతమంది అంతేరా, వాళ్ళకి నచ్చిన వస్తువులు, నచ్చిన మనుషులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ వస్తువుని దాని మీదున్న ప్రైస్ ట్యాగ్ని చూసి ఇష్టపడతారు. అలాగే మనుషుల్ని ఇష్టపడాలంటే వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళుండే ఇల్లు చూసి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి ఎదుట ఉన్న వాళ్ళని ఇష్టపడడానికి కూడా స్థాయి లెక్క కడతారు. మీ అమ్మగారు ఈ కోవలోకే వస్తారు. అందుకే మా అమ్మంటే నాకు చిరాకు. కొడుకు ప్రేమ కావాలంటుంది, కొడుకు తనతో మంచిగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ తన కొడుకు ఏది ఇష్టపడుతున్నాడో, ఏది అభిమానిస్తున్నాడో తనకు అర్థం కాదురా. కొడుక్కి కావాల్సింది ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించదు. ఆంటీ అలాంటి విషయాలు అర్థం చేసుకుంటే అసలు మీ మధ్య ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు కదరా. ఎంతసేపు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటుంది, కానీ నేను మనసు పడుతుందేంటో తను మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. తనకి తోడు మా అక్క వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఇది ఎప్పటినుంచో మీ ఇంట్లో రగులుతున్న సమస్య. అసలు ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటో, రగులుతున్న ఈ మంటలు చల్లారేదెప్పుడో నాకు అర్థం కావడం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందిరా. అలాగే ఈ సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. నీలవేణిని ఇంకెన్ని రోజులు దూరం పెడతారు, ఇంకెన్ని రోజులు అసహించుకుంటారు? తను నా భార్య కదరా. తను నువ్వు తాళి కట్టిన భార్య, ఒప్పుకుంటాను. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇంకా తనని ఒక పని మనిషిలాగే చూస్తున్నారు కదా, అదే ప్రాబ్లం. నీలవేణి ఇంకా పని మనిషి కాదని, మా ఇల్లు అనే కోటకి మహారాణి లాంటిదని అతి త్వరలోనే వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను.